For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇంట్లో మనకి ఉండే చిన్న చిన్న సమస్యలకు టిప్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు లలిత గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చాలా మంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే డబ్బు ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు అని చెప్పి వచ్చింది వచ్చినట్టే పోతుందని చాలా మంది బాధపడుతూ ఉంటుంటారు. సో డబ్బు నిలవాలంటే అసలు మనం ఎలాంటి టిప్స్ పాటించడం ద్వారా మనకి యూస్ఫుల్ ఉంటుంది? డబ్బు మీరు అన్నట్టు డబ్బు రాగానే కూడా ఈరోజు క్రెడిట్ అయింది అంటే నెక్స్ట్ డేకే డబ్బు చాలా వరకు వెళ్ళిపోయింది. అంటే ఒక 10,000 వచ్చినా నెక్స్ట్ డే చూస్తే 500 కూడా ఉంటుంది చాలా మంది దగ్గర. సో దీనికి కూడా చాలా స్ట్రెస్ అయిపోవడం కానీ, అరే డబ్బులు నిలవట్లేదు అనడం కానీ, దీనివల్ల కూడా గొడవలు అది జరుగుతూ ఉంటాయి. సో అలా డబ్బు మన దగ్గర ఉండాలి. మనం అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు. ఖర్చు పెడతాం, దేనికి కావాలో పెట్టాలి. ఆ 10,000 ఎలా వెళ్ళిపోయింది అంటే దానికి లెక్క అంటూ ఉండదన్నమాట. సో ఆ లెక్క ఉండాలి అంటే ఏం చేయాలి మనం? సో ఆ లెక్క ఎలా అంటే అవసరం ఉన్న వాటికి డబ్బు ఖర్చు పెట్టేలాగా. అవసరం లేనిది అంటే మనం అనుకోవచ్చు చాలా మంది, అరే నేను ఒక చాక్లెట్ కొని పెట్టాను, చాక్లెట్ది మనం రాయలేము కదా లెక్క, ఇలా అంతా అనుకుంటాం. అది రాయలేము. కానీ 10,000 అన్నది వచ్చి చిన్న అమౌంట్ ఏం కాదు. 10,000 ఖర్చు అయిపోయింది అంటే ఎలా ఖర్చు అయిపోయింది అని చూసుకున్నప్పుడు కనీసం ఒక 9,000కి మనకి లెక్క దొరికేలాగా ఉండి ఒక 1,000 రూపాయలు అటు ఇటు ఖర్చు పెట్టామంటే కూడా మనకి కూడా హ్యాపీ. అప్పుడు అవునప్ప ఒక వస్తువు కొనుక్కున్నా, లేకపోతే ఇంటి కోసం ఏదైనా కొన్నా, లేదు భార్యకి ఒకటి కొనేసాను, ఇలా అంతా అన్నప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతాం ఆబ్వియస్లీ. కానీ అనవసరంగా ఖర్చు పెట్టేశాము అన్నప్పుడే మనం ఫీల్ అవుతాం అనమాట. సో అలాంటి అనవసరమైన ఖర్చులు లేకుండా ఉన్న దాంట్లో మనం ఎలా సేవ్ చేయగలము, మంత్ ఎండ్ వచ్చే వరకు శాలరీ మొత్తం అయిపోయింది, నెక్స్ట్ శాలరీ కోసం వెయిట్ చేస్తున్నాం అని కాకుండా మన దగ్గర ఎలా నిలబడాలి డబ్బులు అనేలాగైతే మనకి స్వస్తిక్ తెలుసు. స్వస్తిక్ తెలుసు కదా. సో స్వస్తిక్ అనేది వచ్చి గుమ్మం ముందు మనం రోజు లేడీస్ ముగ్గు పెడుతూ ఉంటాం. సో గుమ్మం ముందు స్వస్తిక్ అటు ఇటు గుమ్మంలో రాసి ఆ స్వస్తిక్ పక్కన 2 గీతలు అనేది ఆ వెనకాల ముందు ఇలా గీతలు వేసి వదలాలి. రోజు వేస్తూ ఉంటే ఒక 21 రోజు తర్వాత, అంటే రోజు వేయాలి, పర్మనెంట్ గా వేస్తూ ఉండాలి. ముగ్గు వేసినప్పుడల్లా బియ్యం పిండి కానీ, లేకపోతే మామూలుగా ఇది ముగ్గు పిండితో వేస్తాం కదా, ముగ్గు పిండితో కానీ మనం వేయొచ్చు. బియ్యం పిండితో వేస్తే ఇంకా మంచిది అనమాట. సో ఆ బియ్యం పిండితో మనం వేసి అది ఒక 21 రోజు అలా దాటిన తర్వాత మనకి చాలా రిజల్ట్ తెలుస్తుంది. మనకి డబ్బుల్ ఫ్లో తెలుస్తుంది, డబ్బు నిలబడుతున్నది తెలుస్తుంది. ఇట్లా దేవుడి దగ్గర అయినా వేయొచ్చు. నాకు గుమ్మంలో చాలా వరకు ఎదురు ఆపోజిట్ ఇల్లు, ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉంటాం, ఆపోజిట్ లో ఇల్లు ఉంది, నేను వేయలేను, పిల్లలు అందరు నడుస్తారు, లేకపోతే చాలా మంది ఇళ్ళు వస్తారు, వేసే వరకు మన బాధ్యత. వేసిన తర్వాత ఉందా లేదా మనకి పర్లేదు అనమాట. లేదు నాకు అసలు ప్లేసే లేదు ముందు వేయడానికి అంటే దేవుడి దగ్గర అయినా, దేవుడి మందిరం దగ్గర అయినా వేయచ్చు. చిన్న కబోర్డ్ లాగా ఉంటే కూడా అటు కార్నర్ ఇటు కార్నర్ స్వస్తిక్ అనేది వేయడం వల్ల మనకి బాగా ఫ్లో అనేది వస్తుంది, డబ్బులు బాగా నిలబడతాయి. అలాగే మనకి కూడా చాలా ఏమంటారు ఆపర్చునిటీస్ మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి ఆ డబ్బులు రావడానికి. జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే మంత్ ఎండ్ వరకు ఖాళీ అయిపోయినది ఈ మంత్ నుంచి నా దగ్గర ఉంది అన్న ఒక హ్యాపీనెస్ ఇవ్వడానికి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా ఒక చేంజెస్ రావడానికి చిన్న చిట్కా బాగా పనిచేస్తుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.